గంగాపురంలో యాదగిరి అనే పేద రైతు ఉండేవాడు. ఆరోగ్యం బాగోలేని తల్లిదండ్రులను, భార్యని, పిల్లల్ని చూసుకునే బాధ్యతంతా తనమీదే ఉంది. అతడు తనకంటూ ఉన్న 1 ఎకరం పొలంలో ఎంత కష్టపడినా ఇల్లు గడవడానికి తగినంత సంపాదించలేకపోతున్నాడు. ఒకరోజు ఉదయాన్నే పొలానికి వెళ్లి పొలం పని చేసుకుంటున్న యాదగిరి దగ్గరికి సద్ది తీసుకుని వెళ్ళింది భార్య లక్ష్మి. యావయ్యో, ఇదిగో సర్ది తెచ్చాను, రా తిందువు, ఆ పని నేను పూర్తి చేస్తాన్లే అని లక్ష్మి చకచకా పొలంలోకి వెళ్లి యాదగిరి పనిచేస్తూ ఉంటుంది. పనిచేస్తున్న లక్ష్మిని చూస్తూ యాదగిరి ఏదో ఆలోచనలో పడిపోతాడు. కాసేపటికి పని పూర్తి చేసిన లక్ష్మి పొలంలో నుంచి బయటకొచ్చి, యావయ్యోయ్, తిన్నావా? ఆ ఖాళీ సద్ది మూటిస్తే నేను తీసుకుని వెళ్తాను. ఇంటి దగ్గర అత్తయ్య మావయ్య ఎంత ఇబ్బంది పడుతున్నారో. మధ్యాహ్నం అయింది కదా, వాళ్ళకి మందులు కూడా ఇవ్వాలి అంటూ సద్దిమూట చూడగా అది నిండుగానే ఉంటుంది. యావయ్యా, అసలు సద్దిమూట కూడా విప్పలేదు. అప్పటినుండి తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఇంట్లో అమ్మా నాన్న మన పాప తిన్నారా లక్ష్మి? తిన్నారు, వాళ్ళకి పెట్టకుండా ఉంటానా? ఇంతకీ నువ్వు తిన్నావా? నాదే ఉంది, ఇంటి పట్టున ఉండేదాన్ని. సాయంత్రం తింటాలే, ఒక పూట తిండి మిగిల్చిందన్నవుతా కదా. లేదు లక్ష్మి, నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ 1 ఎకరం పొలాన్ని పట్టుకుని కాలం ఎళ్లదీయాలన్న ఆలోచన సరైంది కాదు అనిపిస్తుంది. నేనీ పొలం మీదే ఆధారపడి ఉన్నన్ని నాళ్లు సరైన తిండి కూడా పెట్టలేక ఇంట్లో అందరినీ ఇబ్బంది పెట్టినట్టే. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. రాజుగారి ఆస్థానానికి వెళ్తాను. అక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో అడిగి వస్తాను. వీలున్నప్పుడల్లా పొలానికి వస్తాను. మిగతా సమయాల్లో నువ్వు చూసుకుంటే సరి. మంచి ఆలోచనే. రాజా ఆస్థానానికి ఎప్పుడు వెళ్లాలని అనుకుంటున్నారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి అన్నం తినడం పూర్తి చేసి సద్దిమూట భార్యకిచ్చి రాజుని కలవడానికి దారిపడతాడు యాదగిరి. అలా వెళ్లిన యాదగిరి రాత్రికి కాని రాజా ఆస్థానానికి చేరుకోలేడు. ఏయ్, ఎవరు నువ్వు? ఈ రాత్రి సమయంలో రాజా ఆస్థానం దగ్గర నీకేం పని? అవ్వా, నేను రాజుగారిని కలవడానికొచ్చాను. ఆయన్ని కలవడం నాకు చాలా పెద్ద అవసరం. దయచేసి రాజుగారిని కలిసేలా చెయ్యండి. రేపు మధ్యాహ్నం రాజుగారు ప్రజలని కలవడానికి 1 గడియ సమయం కేటాయిస్తారు. అప్పుడు అదిగో అక్కడ కనిపిస్తున్న ఆ పెద్ద గంట కొడితే రాజుగారు పిలుస్తారు. అప్పుడు నీ సమస్య ఏంటో చెప్పుకునే అవకాశం ఉండొచ్చు. అంతేకాని ఇప్పుడిక్కడ ఉంటే నిన్ను దొంగలా భావించి చెరసాలలో పెట్టే అవకాశమూ లేకపోలేదు. ఇక వెళ్ళు అని అనగానే యాదగిరి మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు కింద పడుకుని ఉదయాన్నే పెద్ద గంట దగ్గరికి వస్తాడు. అది మోగించిన కాసేపటికి రాజు యాదగిరిని లోపలికి పిలుస్తాడు. ఎవరు నువ్వు? నీకేం కావాలి? నన్ను కలవాలని ఎందుకనుకున్నావు? అయ్యా, నా పేరు యాదగిరి. ఈ ఊరి పక్కన ఉన్న అడవి దాటిన తర్వాత మా ఊరు. నేనొక రైతుని. ఉన్న కొంత పొలం సాగు చేస్తూ బ్రతుకుతున్నాను. మా అమ్మా నాన్నల ఆరోగ్యం పాడైంది. నా సంపాదన వాళ్ళని పోషించడానికి సరిపోవడం లేదు. నా మీద దయతలచి మీరు మీ ఆస్థానంలో ఏదైనా ఉద్యోగం ఇస్తారని వచ్చాను. హహహ, నీకు నా ఆస్థానంలో ఉద్యోగమా? నా ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ ఎంతటి గొప్పవాళ్ళో తెలుసా? వాళ్ళు ఎంత గొప్పగా చదువుకున్నారో తెలుసా? నీలాంటి చదువురాని ఒక అనామకుడికి వాళ్ల మధ్యలో ఉంచితే వాళ్ళని అవమానించినట్టవదా? నా ఆస్థానంలో నీకు తగిన ఉద్యోగాలేమీ లేవు. ఎలాగూ వచ్చావు కదా, ఈ పూటకి భోజనం చేసేసి వెళ్ళు. ఇంకెప్పుడు ఉద్యోగమంటూ రాకు. అర్థమైందా? మీరు చెప్పింది అర్థమైంది, కాని నాకర్థం కానిది ఒక్కటే. మీరింత గొప్పవారయ్యుండి ఈ చదువుకున్నవారు చదువులేనివారు అంటూ తారతమ్యాలు చూపుతున్నారేంటి ప్రభు? అది సరైన పద్ధతి కాదు అనిపిస్తుంది నాకు. నాకే పద్ధతి గురించి నేర్పేంత వాడివా నువ్వు? భటులారా, ఈ మూర్ఖుణ్ణి తీసుకెళ్లి దూరంగా వదిలేసిరండి అని చెప్పగానే భటులు యాదగిరిని పట్టుకుని తీసుకెళ్లి యాదగిరి ఊరికి వెళ్లే అడవి మార్గం దగ్గర విడిచిపెడతారు. యాదగిరి జరిగిన దానే తలుచుకుంటూ అడవి మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఇప్పుడు రాజు ఆస్థానంలో ఉద్యోగం లేదంటే అమ్మా నాన్నలను ఎలా చూసుకోవాలి? నా కూతురికి గొప్ప చదువు చెప్పించడం ఎలా? ఉన్న కొంత పొలంలో కనీసం తినే అంత కూడా పంట పండడం లేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ వెళ్తుండగా దారిలో 2 దోపిడీ దొంగలు యాదగిరిని ఆపేస్తారు. రేయ్,
నీ దగ్గర ఉన్న డబ్బు సొమ్ము అంతా తీసిస్తావా, చంపేయమంటావా? నేనెవరో మీకు తెలియదనుకుంటా. నేను రాజోద్యోగిని. ఇందాకే రాజుగారి దగ్గరికి వెళ్లి దారిదోపిడి దొంగల గురించే మాట్లాడాను. ఆ పని మీదే భటులు నన్నిక్కడ వదిలి వెళ్లారు. సరైన సమయానికి నా కంటపడ్డారు. ఇక మిమ్మల్ని వదిలేదే లేదు. ఇన్ని రోజులు ఎవరు మీ మొహాలు చూడలేదు కాబట్టి మిమ్మల్ని పట్టుకోవడం కష్టమైంది. ఇక మీరెలా తప్పించుకు తిరుగుతారో నేను చూస్తాను. అయ్యా అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాం. అంత పని చెయ్యొద్దు. మా తాతలు తప్పక దొంగతనాలు చేశారని మా నాన్న వాళ్ళని దొంగలుగా గుర్తించారు. ఇప్పుడు మేం పని చేసుకుందామని అనుకున్నా కూడా దొంగల వంశమని మా మీద ముద్ర వేసేశారు. పని దొరక్క తప్పక మేము కూడా ఈ మార్గం ఎంచుకున్నాం. దయచేసి మమ్మల్ని వదిలేయండి అయ్యా. సరే, మీకొక అవకాశం ఇస్తాను. మీకొక పొలం ఇస్తాను. ఆ పొలంలో పనిచేసి మీరు పద్ధతిగా ఉన్నారని అనిపిస్తే రాజుగారి వరకు మిమ్మల్ని తీసుకెళ్లను. లేదంటే మీరింకేం మాట్లాడొద్దు. మీరేది చెప్తే అది చేస్తాం. దయచేసి రాజుగారికి పట్టించొద్దు అని దొంగలు యాదగిరిని వేడుకుంటారు. యాదగిరి అదే అదునుగా వాళ్ళని తీసుకుని వెళ్లి తన పొలంలో పనిచేయమని చెప్తాడు. అలా యాదగిరి ఆ దొంగలతో తన పొలంలో పనిచేస్తూ ఉంటాడు. అలాగే తాను కూడా ఊరిలో ఏదైనా పని దొరికితే చేసుకుంటూ కాస్త డబ్బులు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. రాజ్యంలో దారిదోపిడీ దొంగల మాట కూడా వినిపించకపోవడంతో రాజు ఆలోచనలో పడతాడు. భటులారా, మన రాజ్యంలో దారిదోపిడీ దొంగల గురించి ప్రతిరోజు ఎవరో ఒకరు చెప్తూ ఉండేవారు. కాని ఇప్పుడు ఎవరూ చెప్పడం లేదంటే ఆ దొంగలు దొంగతనాలు ఆపేశారా, లేదా ప్రజలకి మనమీద నమ్మకం పోయి మనకి చెప్పడం లేదా? రాజా, దారిదోపిడీ దొంగలు అడవి మార్గంలో కూడా కనిపించటం లేదంట. దానికి కారణమేంటో తక్షణమే తెలుసుకోండి అని భటులను పురమాయిస్తాడు రాజు. భటులు దొంగల గురించి వెతుకుతూ ఉండగా ఆ దొంగలతో యాదగిరి పొలం పనులు చేయిస్తున్నాడని తెలిసి అదే విషయం రాజుగారికి చేరవేస్తారు. ఆ దొంగలను పెంచి పోషించే ఆ యాదగిరిని తక్షణం పట్టుకురండి. చెరసాలలో వేసి బంధించండి అని అనగానే భటులు యాదగిరితో పాటు దొంగలను కూడా పట్టుకొచ్చి చెరసాలలో బంధిస్తారు. చెరసాలలో ఉన్న యాదగిరి దగ్గరకు రాజు వెళ్లి, ఏరా, నువ్వేది చేసినా నేను తెలుసుకోలేనని అనుకున్నావా? ఎక్కడున్నారు మీ ముఠా? మిగతా వాళ్ళని కూడా పట్టించు, లేదంటే ఇప్పటికిప్పుడు నీ ప్రాణం తీసేయగలను. జాగ్రత్త. రాజా, మేమెన్నో దారిదోపిడీలు చేశాం. ఎందరినో బెదిరించి కొట్టి డబ్బులు సొమ్ము లాక్కున్నాం. కాని ఈయనకు మాకు ఈ విషయంలో ఏ సంబంధం లేదు. మా బాధలని ఎరిగిన యాదగిరి మమ్మల్ని మార్చాలని చూశాడు. అందరూ మమ్మల్ని దొంగలు, దొంగ వంశం వాళ్ళు అని తిడుతున్నా ఈయన మాత్రం మాలో మార్పు తీసుకురావడం కోసం ఎందరూ ఎన్ని మాటలన్నా ఓడ్చుకున్నాడు. కాని మమ్మల్ని ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. మేము చేసిన తప్పుకి మమ్మల్ని శిక్షించండి, అంతేకాని యాదగిరిని వదిలేయండి ప్రభు. ఇలాంటి మంచి మనిషిని శిక్షించడం మీ అధికారానికి కాని మీ రాజ్య ఎదుగుదలకు కాని మంచిది కాదు అని దొంగ మాట్లాడుతుంటే రాజు యాదగిరిని చెరసాల నుంచి విడిపించి, యాదగిరి, ఆ రోజు నువ్వు నా దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నిన్ను చదువురాని వాడవని అవమానించాను. కాని నువ్వు చదువు లేకపోయినా నీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఈ దొంగలను మంచివాళ్లలా మార్చావు. ఇంతకన్నా నా ఆస్థానంలో పనిచేయడానికి ఇంకేం కావాలి? తక్షణమే నిన్ను నా ఆస్థానంలో ఉద్యోగిగా ప్రకటిస్తున్నాను. అయ్యా, మీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నేను కేవలం ఉద్యోగం కావాలన్న స్వార్థంతో వచ్చాను. కాని ఈ దొంగలను కలిసినప్పుడు వాళ్లు వాళ్ల బాధని నాకు తెలియజేసినప్పుడు వాళ్ల మీద ఉన్న దొంగ అనే ముద్రను కనీసం వాళ్ల ముందు తరాలకైనా తొలగించాలని అనుకున్నాను. అందుకే ఈ పని చేశాను. ఇందులో ఏ స్వార్థం లేదు. ఏ స్వార్థం లేకుండా చేసిన పని కాబట్టే నేను కోరుకున్న ఉద్యోగం నాకందింది. మనం ఏ స్వార్థం లేకుండా చేసిన పనికి ఖచ్చితంగా తగిన ప్రతిఫలం ఉంటుందని పెద్దలు చెప్తే నమ్మలేదు. కాని ఇప్పుడు మీ ద్వారా కళ్ళారా చూస్తున్నాను. నువ్వు చేసిన నిస్వార్థమైన పని నీకు అవకాశం కల్పించింది యాదగిరి. ఇక ముందు కూడా ఇలా నిస్వార్థంగా ఉంటూ ఆస్థానంలో పనిచేసుకో. నీవు కోరుకున్నవన్నీ జరుగుతాయి. మీ అమ్మా నాన్న బాగుంటారు. రేపుదయం నుంచి వచ్చి పనిలో చేరు అని అంటాడు రాజు. యాదగిరి రాజుకి కృతజ్ఞతలు చెప్పి సంతోషంతో ఇంటికి వెళ్లిపోతాడు. రాజు దొంగలకు కూడా తన దగ్గర పని ఇచ్చి వాళ్ల మనసు ఇంకెన్నడూ దొంగతనం చేయడానికి ప్రేరేపించకుండా చూసుకుంటాడు. యాదగిరి రాజు ఆస్థానంలో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తల్లిదండ్రులను, కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటాడు.
జమీందారు ఆస్థానంలో పాపారావు అనే ఉద్యోగి ఉండేవాడు. అతను జమీందారు ముఖ్య కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అన్ని సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తూ ఉండడంతో ప్రజలు కార్యాలయంలో ఏ చిన్న అవసరం పడినా అక్కడిదాకా వెళ్లకుండా నేరుగా పాపారావు దగ్గరికి వెళ్లేవారు. పాపారావు వాళ్ల దగ్గర నుంచి కొంత డబ్బుని ఎక్కువగా పుచ్చుకొని పని తొందరగా పూర్తయ్యేలా చూసేవాడు. అలా ఊరి ప్రజలందరూ పాపారావు చేతిలో డబ్బులు పెట్టి తమకి కావలసిన పనిని తొందరగా పూర్తి చేసుకునేవారు. ఒకనాడు జమీందారు తన ముఖ్య కార్యాలయ దర్శనానికి వెళ్లాడు. అక్కడ అతనికి పాపారావు కనిపించలేదు. వెంటనే పాపారావు సహోద్యోగిని అడిగాడు. అయ్యా, మీరిలా వచ్చారేంటి? నేను ఎలా వస్తే ఏంటిలే కాని ఇంతకీ పాపారావు ఎక్కడ ఉన్నాడు? అయ్యా, మీకు తెలియంది కాదు అనుకుంటున్నాను. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. పాపారావు కార్యాలయానికి ఉదయాన్నే వచ్చి తర్వాత మళ్ళీ ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్ళిపోతాడు కదా. కార్యాలయంలో చేయవలసిన పనిని వదిలేసి రచ్చబండ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? కార్యాలయంలో అయితే లంచం తీసుకుంటే ఎవరైనా చూస్తారు కదయ్యా. అందుకే ఎవరైనా మన దగ్గర పని కోసం వస్తే వాళ్ళని రచ్చబండ దగ్గరికి పిలిపించి వాళ్ల పని తొందరగా అయ్యేలా చూస్తానని చెప్పి లంచం తీసుకుంటూ ఉంటాడు. ఇంతకు తెగించాడన్నమాట. సరే, నేనిప్పుడే వెళ్ళి పాపారావు సంగతి తెలుస్తాను అని రచ్చబండ దగ్గరికి పయనమవుతాడు జమీందారు. జమీందారు అక్కడికొస్తున్న విషయం ముందుగానే తన మనుషుల ద్వారా తెలుసుకున్న పాపారావు అన్నింటికీ సిద్ధంగా ఉంటాడు. కాసేపటికి జమీందారు అక్కడికి రాగానే, అయ్యా, మీరేంటి ఇక్కడ? ఒక కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణి కదా. నీ బండారం బయట పెట్టాలని నేనిక్కడికొచ్చాను. ప్రజల దగ్గర లంచం తీసుకుని పని చేయిస్తున్నావని తెలిసింది. నిజమేనా? అయ్యో, అలాంటి పనులు నేనెందుకు చేస్తానయ్యా? కావాలంటే ఇక్కడ ఉన్నవారినే అడిగి చూడండి అని అనగానే జమీందారు అక్కడ పాపారావుతో పని చేయించుకుంటున్న కొందరిని అడుగుతాడు. కాని వాళ్లకి పాపారావు ముందే కొంత లంచమిచ్చి అబద్ధం చెప్పమని చెప్పడంతో వాళ్లు తమ దగ్గర నుంచి పాపారావు ఎలాంటి లంచం తీసుకోలేదని, జమీందారు ఆజ్ఞకి తగ్గట్టే పనిచేస్తున్నాడని చెబుతారు. దాంతో జమీందారు ఆలోచనలో పడతాడు. కాని వాళ్లు చెప్పిన పాపారావు చెప్పేదాంట్లో జమీందారికి ఎక్కడో సందేహం కలిగింది. అందువల్ల అక్కడ్నుంచి వెళ్లినట్టే వెళ్లి కాసేపటికే మారువేషంలో తిరిగి అక్కడికొస్తాడు. అయ్యా, నాకు జమీందారు గారి కార్యాలయంలో పని పడింది. ఎవరిని కనుక్కున్నా మీ దగ్గరికే వెళ్లమని చెప్పారు. సరైన చోటికే వచ్చావు. నీకు పని ఈరోజే పూర్తవ్వాలంటే 2 అణాలు, రేపటి వరకు పని అవ్వాలంటే 1 అణా సమర్పించుకోవాలి. మరి ఆ డబ్బు ఉందా అని అడగ్గానే జమీందారు తన మారువేషం తీసేసి పాపారావు ముందు నుంచుంటాడు. ఇది చూసిన పాపారావు నోట మాట రాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను శిక్షించకుండా వదిలేస్తున్నాను. కాని నువ్వు ఈ పనికి అర్హుడవి కావు. తక్షణమే నిన్ను ఈ ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అని ఉద్యోగం నుంచి తీసేస్తాడు జమీందారు. పాపారావు కూడా చేసేదేమీ లేక అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అప్పటికీ పాపారావు చాలా డబ్బులు సంపాదించి ఉండడంతో ఇంటి దగ్గరే ఉంటూ 2 కుర్రాళ్లను తన దగ్గర పనికి నియమించుకుంటాడు. మీ ఇద్దరికీ ఒకే పని ఇస్తున్నాను. అదేంటంటే మీ ఇద్దరు ఊరిలో చెరొక వీధికి వెళ్లి ఆ వీధుల్లో జరుగుతున్న సంఘటనల్లో మీకు కాస్త వింతగా అనిపించిన సంఘటనలను ఒకచోట రాసుకుని రండి. అవన్నీ నాకు చెప్పడమే మీ పని అని అంటాడు. ఆనాటి నుంచి ఆ 2 కుర్రాళ్లు వీధి వీధి తిరుగుతూ వాళ్లకు కాస్త వింతగా అనిపించిన ప్రతి సంఘటనను వాళ్ల దగ్గర రాసిపెట్టుకునేవారు. వాటన్నింటినీ సాయంత్రానికల్లా పాపారావు చేతికిచ్చేవారు. అలా ఊరిలో జరిగిన ప్రతి చిన్న విషయం కూడా పాపారావు దగ్గర ఉండేది. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా ఊరిలో అందరి విషయాలు సేకరించి మీరేం చేస్తారు? ఉన్న డబ్బంతా తగిలేసి ఈ పని చేస్తున్నారు. మీకు ఉద్యోగం పోయినప్పటినుంచి మతిస్థిమితం భ్రమించినట్టుంది. అందుకే ఇలాంటి పనులని చేస్తున్నారు. పిచ్చి పల్లమ్మా, నేను మతిస్థిమితం భ్రమించి ఈ పనులన్నీ చేయడం లేదే. ఆలోచించే చేస్తున్నాను. ఊరందరి ప్రతి కదలిక నా దగ్గర నిక్షిప్తమై ఉంది. వాళ్ళకేదైనా సమస్య వస్తే నా దగ్గరికి వస్తారు కదా. అప్పుడు వాళ్ళకి సమాచారం ఇవ్వాలంటే నా చిట్టా విప్పాల్సిందే కదా. దానికి వాళ్లు ముడుపు చెల్లించాల్సిందే కదా. అందుకే ఇదంతా చేస్తున్నాను అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే కాంతమ్మ అనే మహిళ అక్కడికొస్తుంది. అయ్యా, మా ఆయన మీద నాకు కాస్త అనుమానంగా ఉంది. మీ మనుషులు వీధి వీధికి తిరిగి విషయాలు సేకరిస్తున్నారంట కదా. మా ఆయన గురించి ఏమైనా విషయం తెలిసిందేమో చెబుతారా? కాంతమ్మ, నీకే సమాచారం కావాలన్నా చేతిలో డబ్బు పెట్టందే బయటికి రాదు. నీకు సమాచారం కావాలంటే డబ్బు చేతిలో పెట్టు అని అంటాడు. కాంతమ్మ కొంత డబ్బు చేతిలో పెట్టగానే తన దగ్గరున్న చిట్టా పుస్తకాన్ని తెరిచి వెతికి కాంతమ్మ భర్త గురించి చూస్తాడు.
మీ ఆయన గురించి ఎక్కువ సందేహపడవలసిన అవసరం ఏమీ లేదు. మీ ఆయన నీకు తెలియకుండా వేరే దగ్గర పనికి కుదిరాడు. అక్కడ కష్టమైన పని అవడంతో ఆ విషయం నీకు చెప్పకూడదు. చెబితే నువ్వు బాధపడతావని నీతో చెప్పడం లేదు అంతే. అనగానే కాంతమ్మ సంబరంతో ఇంకొంత డబ్బు చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. పాపారావు చిట్టా గురించి ఆ నోటా ఈ నోటా జమీందారు వరకు వెళ్ళింది. అప్పటికే జమీందారు గారు తన కూతురి కోసం ఎంతో కష్టపడి చేయించిన ఒక హారం కనిపించడం లేదని వెతుకుతున్నారు. దానికి పాపారావు ఏదైనా సహాయం చేయగలడేమో అని అతన్ని జమీందారు తన ఆస్థానానికి పిలిపించుకున్నాడు. జమీందారు గారు, నన్ను ఆస్థానానికి పిలిపించారంట. కారణం ఏంటని తెలుసుకోవచ్చా? నువ్వు అందరి విషయాలు సేకరించి చిట్టా తయారు చేస్తున్నావంట. అయ్యా, నేనెవరి ఇళ్లలోకి దూరి రహస్య సమాచారాన్ని సేకరించడం లేదు. వీధుల్లో నడుస్తుంటే అందరికీ కనిపించే దృశ్యాలే సేకరిస్తున్నాను. అందరూ చూసిన వాటిని మర్చిపోతారు. నేను ఒకచోట పెడుతున్నాను అంతే. సరే, దానికి నేను ఏమీ అనడం లేదు. నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి. చేసి పెడతావా? నాకు సాధ్యమైనది ఏదైనా చేస్తాను. సరే అయితే, నా సమస్య ఏంటో చెప్తాను విను. నేను నా కూతురి కోసం ఎంతో ముచ్చటపడి చేయించిన ఒక రత్నాల హారం 3 రోజుల క్రితం దొంగిలించబడింది. అది ఎవరు దొంగిలించారో నీకేమైనా తెలుసా? అని అనగానే పాపారావు తన చిట్టా పుస్తకాన్ని తెరిచి వెతకసాగాడు. కాసేపయ్యాక, అయ్యా, మీ ఆస్థానంలో గుర్రపు బండిని నడిపేవాడు 3 రోజుల క్రితం సాయంత్రం సమయంలో గుర్రపు బండిని ఊరి మధ్యలో నిలిపి ఇంటికి వెళ్ళాడు. దానికంటే కొద్ది సమయం ముందే అమ్మాయిగారు ఆ గుర్రపు బండిలో ఊరంతా తిరిగారన్న సమాచారం నా దగ్గర ఉంది. నాకు తెలిసి ఆ గుర్రపు బండిని నడిపేవాడి మీదే నాకు అనుమానం ఉంది. మీరు అతన్ని పిలిపించి విచారిస్తే తెలిసిపోతుంది అని నా నమ్మకం. అని అనగానే జమీందారు ఆ గుర్రపు బండిని నడిపేవాడిని పిలిపిస్తాడు. నువ్వు నిజం చెప్పలేదంటే 1000 కొరడా దెబ్బలు శిక్షగా వేస్తాను. అని అనగానే వాడు ఆ కరోడా దెబ్బలకి భయపడి తానే ఆ వజ్రాల హారాన్ని దొంగిలించానని, ఇంట్లో దాన్ని దాచటం కోసం ఊరి మార్గమధ్యలో గుర్రపు బండిని నిలిపి వెళ్లారని చెప్తాడు. పాపారావు తెలివితేటలకి జమీందారు ఎంతో ముచ్చటపడిపోతాడు. ఆ రోజునుంచి పాపారావుతో పాటు అతని అనుచరులను కూడా తన దగ్గర పనికి నియమించుకుంటాడు. ఆ రోజునుంచి పాపారావు మళ్లీ జమీందారు ఆస్థానంలో పనికి కుదిరి తన మనుషులతో మరింత సమాచారాన్ని సేకరించేలా చేసి ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పాపారావు తన తెలివితేటలతో పరిష్కరిస్తూ ఉంటాడు.